జస్టిన్, అంతేగా, జస్టిన్ ఏలి. సో చక్కని కుమారుణ్ణి వారికి ఒక మంచి బహుమానంగా అనుగ్రహించారు. ఈ బొడ్డోడు వాళ్ళిద్దరిని కూర్చొనివ్వట్లా, ఎందుకంటే మామూలుగా కాదు పాపం, వాళ్ళిద్దరు కుస్తీ పట్టినట్టు అనిపిద్ది ఒక్కోసారి. ఇలా రన్నింగ్ రేసు పెడుతున్నాడు, మొత్తానికి పరుగు పందెం అంటారుగా, ఇటు వస్తే అటు, అటు వస్తే ఇటు. మొత్తానికి ఈరోజు దేవుని మందిరంలో మరొక నూతన సంవత్సరంలో ఈ బాబు ప్రవేశిస్తున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మరి అఖిల్ చందు అలాగనే సంధ్య, అట్లాగే అఖిల్ చందు యొక్క అమ్మగారు కూడా మన మధ్యలో ఉన్నారు, విక్టోరియా సిస్టర్ గారు. అట్లాగే మరి సంధ్య వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా మన మధ్యలో ఉన్నారు. దేవుడు మరి మంచి తల్లిదండ్రులను వాళ్ళకి ఇచ్చి, అలాగే వీరికి చక్కని కుమారుని ఇచ్చి, ఈరోజు మనందరి మధ్యలో వారి కుమారుడికి ఒక ప్రభు యొక్క దీవెన కలగాలని, ఈ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు జ్ఞానములోను అలాగే మంచి భవిష్యత్తు కలిగి ప్రయోజకుడై, వాళ్ళకు ఒక మంచి ఆశ ఉంది, వారి కుమారుణ్ణి వారి పిల్లలని దేవుని కొరకు దేవునిలో పెంచాలని ఒక ఆశ ఉంది. మరి ఆశను దేవుడు మీకు తీర్చాలి, మంచి ప్రయోజకులను చేయాలి. ఆశతో పాటు మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేయండి. దేవుడు తప్పుకోకుండా హృదయ వాంఛలను తీర్చే దేవుడు తప్పుకోకుండా సహాయం చేసి మరి ఆయన కృపలో నడిపించుతూ ఉంటాడు. అందరము కూడా కండ్లు మూసుకొని ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మీ శ్రేష్ఠ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. యవనస్తులైన అఖిల్ చందు కొరకు, సంధ్యల కొరకు ఈ బిడ్డలిద్దరిని మీరు ఏర్పాటు చేసుకుని, మీరు ఎన్నుకుని ఈ పరిచర్యలో నీ మందిరములో వారిని నిలబెట్టుకుని నడిపించుతూ ఉన్న విధం కొరకు స్తోత్రములు తండ్రి. నాయన, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన చక్కని కుమారుడు కొరకు, జస్టిన్ ఏలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరొక నూతన సంవత్సరంలో ఆ బిడ్డ అడుగు పెడుతూ ఉండగా ఇంకా ఏ ఏ విషయాల్లో బిడ్డ ఎదగాలో, ఇంకా ఎటువంటి కృప బిడ్డకి కావాలో, అలాగే తల్లిదండ్రులుగా వారి యొక్క కోరిక, వారి యొక్క ఆశ, వారి కుమారుడి విషయంలో అన్న అంటుంది, నా ఏలినవాడా, ఇదిగో నా కుమారుడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండాలని కోరుకుంది నాయన. అలాగనే ప్రభువా, ఈ దంపతులు వారి కుమారుడు కొరకు కలిగి ఉన్న ఆ మంచి ఉద్దేశములు సఫలీకృతం కావటానికి మీరు సహాయము దయచేయండి. అలాగనే బిడ్డ సంధ్యకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి మరలా నీ అద్భుతమైన ఆశీర్వాదము దయచేసి కృప చూపి కనికరించమని, ఇదిగో నాయన నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న బాబు మీద ప్రత్యేకమైన నీ కృప ఉంచి, అట్లాగే వాళ్ళ అమ్మమ్మ గారిని, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అమ్మమ్మ గారు, వారి తాత, వాళ్ళ నాయనమ్మలను కూడా జ్ఞాపకం చేసుకుని కుటుంబాలను దీవించమని, ఈరోజు ఆరాధనలో పాలు పంచుకున్న మా ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రతి కానుకను మీరు దీవించి మీ సేవలో వాడుకొని మీరు మహిమ పొంది మిమ్మల్ని వెతకటం మాకు నేర్పండి. మీ ప్రత్యక్షత పొందుకునే భాగ్యం మాకు దయచేయమని నాయన, బిడ్డల చుట్టూ మీ కృపించమని, ప్రయాణాల్లో రాకపోకల్లో సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వచ్చే ఆదివారం స్పెషల్ ఆరాధనగా ఉండబోతుంది. 15వ తారీఖున స్పెషల్ యూత్ మీటింగ్ ఉంది. ఈ కార్యక్రమాల కొరకు బిడ్డలను ఇంకా సిద్ధపరిచి ముందుకు తీసుకొచ్చి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అందరూ అలాగనే ఉండండి. కేక్ కటింగ్ చేద్దాం. అలాగనే వచ్చిన మీ అందరి కోసం కూడా మరి జస్టిన్ ఏలీ ఆయన కొరకు కేక్ తెచ్చుకున్నాడు. మీ అందరి కొరకు స్వీట్లు తెచ్చినట్టు ఉన్నాడు. తెచ్చారా? స్వీట్లు ఉన్నాయా? సో మనకు స్వీట్లు తీసుకుని వచ్చారు. మీరు వెళ్ళేటప్పుడు మీరు నోరు తీపి తీసుకోండి. అట్లాగే బాబుని దీవించి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేశాం కదా, బ్లెస్సింగ్ ఇద్దారండి. దా నాన్న, వెరీ గుడ్. పట్టుకో. దేవుని నామ మహిమార్థమై నువ్వు కూడా పట్టుకో. బాబు దీవెనార్థమై కేకును కట్ చేస్తున్నాం. హల్లెలూయా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ,
హ్యాపీ బర్త్డే డియర్ ఏలీ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్. ముందు ఈయన టేస్ట్ చూస్తున్నాడు, తర్వాత తింటున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ బాబుని దీవించును గాక. దయగల తండ్రి, బాబు కొరకు బిడ్డ మీద మంచి కృప ఉంచి మీ హస్తం ఉంచి నడిపించి మీరు మహిమ పొంది తీసుకొచ్చిన స్వీట్స్ను కూడా దీవించి బిడ్డల ఆశీర్వాదముతో నింపి ముందుండి నడిపించమని యేసుక్రీస్తు దివ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. వచ్చే ఆదివారం మనకు స్పెషల్ సండే ఉంటుంది. సమయానికి రండి, కొంచెం పాటలు పాడుకుంటూ ప్రభుని మహిమపరచుదాం. అట్లాగే మరి అమ్మ నాన్న ఇక్కడ పెట్టినాను, మీ అమ్మ మీ వాళ్ళు వస్తారా, తీసుకెళ్తారా, కిందకు వస్తారా? ఓకే. వీళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ఉన్నారు. మీరు కూడా వచ్చి బాబుకి రండి, స్పీడ్ తినిపించి. ఇక్కడే ఉన్నారు, రావచ్చు, రండి అమ్మ రండి, స్పీడ్ తినిపిస్తారు. మీకు వెళ్ళేటప్పుడు అమ్మ థ్యాంక్ యూ వెళ్ళేటప్పుడు మీకు వెనకాల స్పీడ్స్ ఉన్నాయి, తీసుకోండి. కుటుంబాన్ని దీవించి వెళ్ళాలని ప్రభునందు మనవి. సమయానికి రండి, అలాగే నూతన బిడ్డలను తీసుకురండి, దేవుని పరిచర్యలో పాలు పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ అమ్మా.